వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరు మంచిగా ఫ్రెండ్స్, నేనైతే మస్తున్నా. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మన బ్లాగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ పండుగ. సో అక్కడికైతే వెళ్ళిన. సో పండగ ఎట్లా జరిగింది, అక్కడ ఏమేం విషయాలు, అవన్నీ ప్రతి ఒక్కటి నేనైతే ఈ వీడియోలో చెప్తా. సో ప్లీజ్ అందరూ వీడియోకి లైక్ చేయరి, ఎవరన్నా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో వీడియో అయితే చాలా లేట్ అయింది. సో బతుకమ్మ పండుగ అయిపోయి దాదాపు 15 రోజులు అవుతున్నా కానీ సో వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో ఎందుకు ఏమిటి అనేది కూడా నేను చెప్తా వీడియోలో. నేనైతే ఫస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సో ఎప్పుడు ప్రతిసారి మా ఇంటికాడ సో అక్కడ ఎప్పుడు ఒకేసారి జరిగేది. సో మా ఇంకో అక్క వాళ్ళ ఇంటికాడ, ఈ అక్క వాళ్ళ ఇంటికాడ, ఇక్కడ సో అన్ని చోట్ల ఒక్కటే రోజు జరిగేది అన్నట్టు. కానీ ఈసారి ఒక 2 days ముందు జరిగింది అన్నట్టు. అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముచ్చట ఏంటంటే మాకు బుధవారం రోజు జరిగింది, ఇక్కడ మండే రోజు జరిగింది. ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే వేరే ఊరికి పోతే అక్కడ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో అనేది కొంచెం భయం కొద్దిగా పోయినా. సో అక్క ఒక్కతే కాబట్టి ఇంకా చూద్దాం, మనకు కూడా పండగ చూసినట్టు ఉంటుంది. సో పిల్లల్ని తీసుకొని అని చెప్పి అట్లా వెళ్ళినాం అన్నట్టు. అంతా ఒకటేసారి అయితే నేను కూడా వెళ్ళకపోతుంటే. ఇంకా నేను వచ్చిన తర్వాత సో బతుకమ్మ ఫస్ట్ పెద్ద బతుకమ్మని అయితే పేర్చినాము. సో అక్కనే పేర్చింది బతుకమ్మ. ఇక తర్వాత సో ఇంట్లో వంట పనులు ఉంటాయి కదా, సో అక్కడనైతే కిచెన్లు ఉంటాయి. ఇంకా నేనైతే చిన్న బతుకమ్మను వేరేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నా అన్నట్టు. అప్పుడే వచ్చేయడానికి క్రియేటివిటీ అంతా బయటకు వెళ్తుంది అన్నట్టు. ఇంకా ఈ గునుగ పువ్వులు చూసిరు కదా, సో ఇదైతే సిటీ కదా, సిటీలోనైతే ఏదైనా కొనుక్కొచ్చుకోవడమే. సో అవి అయితే అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి ముంగటనే అమ్మిరు అన్నట్టు. సో కట్టకి 20 రూపీస్ తీసుకుంటారంట. సో అవి కొనుక్కొచ్చింది. సో బంతి పువ్వులు కూడా కొనుక్కొచ్చినాయి. ఒక టేకు పువ్వు ఒక్కటే బయట దొరుకుతుంది. సో అది కూడా వేరే సిటీలో ఉన్న వాళ్ళు అది కూడా కొనుక్కుంటారేమో. సో మా పల్లెటూళ్ళనైతే ఇక అదైతే ఒక్కటే ఫ్రీగా దొరుకుతుంది. అందుకోసం ఎక్కువ మంది టేకు పువ్వు పెట్టడానికే ప్రయత్నిస్తారు కలర్లు చూసి. ఫైనల్గానైతే ఇంకా వచ్చేసినాము బతుకమ్మలు తీసుకొని. సో అస్సలు వీడియో తీయడానికి వీలు కాలేదు. సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ వీడియో తీస్తున్నాం. సో అందరూ ఊరంతా కలిసి ఒకటే ప్లేస్లో ఒక ప్లేస్ అనుకొని సో అక్కడనే అందరు కలిసి ఆడమనైతే ఆడుకురు. సో అందరూ ఒక దగ్గర ఉంటే కన్నుల పండుగ లెక్క ఉంటుంది కదా. అస్సలే బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణలో పెద్ద పండుగ. సో ఇంతకీ లైక్ చేసిరా ఫ్రెండ్స్, లైక్ చేసి హైప్ చేయుర్రి. లైటింగ్ అత్తలేదు.
వచ్చిందా పోతా ఉంది ఎగురంగా తీయాలి ఇక్కడ నుంచి మెల్లగా పైలం నేను చూస్తే కళ్ళు తిరిగినట్టు అవుతుంది బతుకమ్మ సూపర్ అందరు గ్రూప్ పట్టుకొని ఏం చెప్తురబ్బా అనుకుంటారు కదా ఇక్కడికైతే కొంతమంది పెద్దవాళ్ళు అయితే వచ్చారు అన్నట్టు ఇంకా వాళ్ళకి సన్మానము చేసారు అందుకోసమే డీజే ఆఫ్ చేసి ఇంకందరూ వాళ్ళతోని ఫోటోలు దిగడము అట్లా చేసిరు అన్నట్టు సో ఆట మధ్యలో సో ఇంకా వాళ్ళు వచ్చారు కాబట్టి సో పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి ఇంకా పాటలు బంద్ చేసి ఇంకా వాళ్ళతో ఫోటోలు వాళ్ళకు సన్మానాలు సాల్వలు సో అవే జరిగినాయి అన్నట్టు సో అందుకోసమే ఇంత గ్యాప్ అన్నట్టు సో చూసిరు కదా నేనైతే బంగ్లా బైక్ తీసిన వీడియో మంచిగా వస్తుంది అని చెప్పేసి అయితే అందరు బతుకమ్మల్ని చూసి సో అందరిట్లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే శారీస్ ఇచ్చిర్రు సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే కష్టపడ్డందుకు సో ఫలితం కూడా ఉండాలి కదా అట్లా అయితే ముచ్చట ఏంటంటే ఇంకా వీళ్ళందరూ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారట అంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని నన్ను సో ఎవరైనా సరే వీడియో అనగానే దూరం పోతారు సో కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఇట్లా వీడియో తీయు మేము కనబడతాము హాయ్ చెప్తాం అనగానే నాకు మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది సో నేను ఎక్కడ కూడా అంత హ్యాపీగా ఫీల్ కాలేదు ఇక్కడ నేను ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో వీళ్ళే కాకుండా ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి అక్క నువ్వు యూట్యూబ్లో వీడియో చేస్తావు కదా నువ్వు ప్రతిరోజు యూట్యూబ్లో మీ వీడియో చూస్తాం లైక్ కొడతాం అంటేనైతే సో ఇంకా హ్యాపీ అనిపించింది పిల్లలు అయితే అక్క మమ్మల్ని వీడియో తీ అన్నాక సో వాళ్ళ కోసం అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసిన నిజంగా అస్సలు ఇంత అభిమానం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను సో ఈ రోజులలో ఒక యూట్యూబర్ అంటే చిన్న చూపు పలానా యూట్యూబర్ అంటే ఇట్లా వీడియోస్ తీస్తుంది ఎక్కడ పడితే అక్కడ అన్నట్టు కొంచెం మంది బ్యాడ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు కానీ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసిరంటే నిజంగా మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను నన్ను ఇంత సపోర్ట్ చేస్తారని వీడియోస్ మంచిగా ఉంటాయి అక్క అని అంటే ఇంకా నాకు మంచిగా అనిపించింది అసలు అట్లాంటి ఒక్క మాట చాలు సో ఏ క్రియేటర్కైనా సరే ఒక మంచి సపోర్టు సో మంచిగా ఉంటాయి సపోర్ట్ ఉంటే సో అది చాలు సో ఇంకా ముంగటికి వెళ్ళడానికి కొంతమంది వెనకకు లాగడానికి చూస్తారు అన్నట్టు ఇది అవసరమా అది అవసరం అనేసరికి వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ముందుకు వెళ్ళటోళ్ళని వెళ్ళనియ్యరు అన్నట్టు సో అట్లాంటి వాళ్ళు ఉంటారు సో ఉండాలి అటువంటి వాళ్ళు కూడా ఉండాలి సో అట్లాంటి వాళ్ళు ఉంటేనే మనకి ఇంకా ముంగడికి పోవాలి అని ఒక ధైర్యం ఉంటుంది సో మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో అందరికీ ఒక పర్సన్ నచ్చితే సో అది ఎట్లా ఉంటుంది లైఫ్ సో ఒక్క పర్సన్ అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు కదా సో అట్లా సో మస్తు హ్యాపీ అనిపించింది హ్యాపీనెస్ విషయం మీ అందరితో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అని అనుకున్నా సో ఫైనల్గా ఇవ్వాలని రోజులు పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే నా ఫోన్ స్టోరేజ్ అస్సలు ఎంత మంచి వీడియో ఇద్దునో నా దగ్గర ఫోన్ లేక అసలు నా ఫోన్ ఫుల్ అంటే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది ఒక్క వీడియో తీయగానే స్టోరేజ్ మళ్ళీ అదొక్కటి వీడియో క్లారిటీ లేదు వచ్చిన వీడియో కొంచెం వీడియో కూడా క్లారిటీ అస్సలు లేదు అన్నట్టు ఇంకా అసలే డే టైంలోనే మంచిగా రాదంటే ఇంక ఇది నైట్ టైం ఎట్లా వస్తుంది సో అందుకోసం ఇంకా నాకు ఆ రోజు వీడియో తీయాలని కూడా అనిపించలేదు సో వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని కొన్ని క్లిప్స్ అట్లా వాళ్ళ దాంట్లో తీసి నాకు పంపించుకున్నా నా దగ్గర ఫోన్ ఉంటే ఇంకా మంచిగా తీసేదాన్ని వీడియో ఇంకా అక్కడ బతుకమ్మ పేటప్పుడు సో ప్రతి ఒక్కటి మంచిగా తీసేదాన్ని కానీ ఊకే వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఏం తీయాలని చెప్పి నాకు కూడా అంతగానం తీయాలనిపించలేదు సో తీసిందే మీతో షేర్ చేసుకున్నాను అందుకే సో ఈ వీడియోనే కాదు నేను చాలా వరకు షార్ట్ వీడియోస్ కూడా తగ్గించిన కదా సో అందుకోసమే సో స్టోరేజ్ ప్రాబ్లం వల్ల సో ఒక క్రియేటర్కి మెయిన్ కావాల్సింది ఫోను సో ఫోన్ లేకుంటే ఇంకా చేతులు విరిగిపోయినట్టే అనుకోరి అట్లా అందుకే ఇన్ని రోజులు పెండింగ్ పెట్టేసిన ఇంకా పెద్ద వాళ్ళు వస్తూనే ఉన్నారు సో సిటీ కదా సిటీ అంటే ఇంకా మాత్రం వస్తూనే ఉంటారులేండి అయితే ఇక్కడ బతుకమ్మలు అన్నీ చూసి అందులో ఒక 10 సెలెక్ట్ చేసుకొని మంచిగా వేరిచ్చిన వాళ్ళకి ఒక 10 మందికి అయితే శారీస్ ఇచ్చిర్రు సో ఇదైతే మంచిదే ఎందుకంటే కష్టపడి చేసిన వాళ్ళది అంతే ఉంటుంది సో మట్టి నార్మల్గా చేసిన వాళ్ళది అంతే ఉంటుంది సో వాళ్ళకు కూడా ఒక మెమొరీలా ఉంటుంది కదా ఆ చీర చూసినప్పుడు ఒక నాకు ఇచ్చిర్రు అని ఉంటుంది కదా సో ఒక పండగ మెమొరీ లాగా ఇదైతే నాకు బాగా నచ్చింది సో ఇట్లా ప్రతి ఊర్లో సెలెక్ట్ చేయాలి సో చేస్తేనే మంచిగా ఉంటుంది కదా అయితే బతుకమ్మ అంటేనే మన ఇంటి ఆడబిడ్డ సో ఆడబిడ్డకు చీరలు
సో అవి ఇస్తే అంతకంటే సంతోషం. ఒక ఆడపిల్ల కోరుకునేది ఎంతో పెద్ద అంతస్తులు అవి కాదు. ఒక్కరోజు పండుగకి ఎన్ని అవతారాలు. ఎందుకంటే దీనికి 3-4 నెలల నుంచి షాపింగ్ ఆఫర్లు. సో ఈ తక్కువ ధరలు, ఎక్కువ ధరలు, నువ్వేది కొనుక్కున్నావు, నేనేది కొనుక్కున్నా, జ్యువెలరీలు, ఎంత తలకాయ నొప్పో. ఒక 4-5 అవర్స్లో ఖతం అవుతుంది. ఎంతైనా సంవత్సరానికి ఒకసారి కదా మెమొరీ. చీరలు కావచ్చు, చీరలు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. నాకైతే వేరే ఊరికి వచ్చిన ఒక ఫీలింగ్ అయితే లేదు. సో అందరూ మంచిగా కలుపుకున్నారు. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఉంటారు, వేరే ఊరి నుంచి ఒక పర్సన్ అయితే అసలు రిసీవ్ కూడా చేసుకోరు, పట్టించుకోరు. సో ఇక్కడైతే అట్లా కాదు. సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నన్నే కాదు చాలామంది పోయినాం. ఎందుకంటే ఇక ఒక ఊర్లో పండుగ లేకపోతే ఒక ఊర్లో రిలేటివ్స్ ఉంటే చూడడానికి వెళ్తారు కదా. సో అట్లా అందరూ చేసారు అన్నట్టు ఊరు వాళ్ళతో పాటు. ఇంకా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ వీడియో ఇంత ల్యాగ్ అయింది అనుకోకూడదు. ఎందుకు ల్యాగ్ అయిందంటే నేను న్యాచురల్గా పాటలు లేనప్పుడు సో ఎట్లా ఉందో అట్లనే పెట్టేసిన. పాటలు ఉన్నప్పుడు మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే చాలామందికి తెలిసి ఉన్నట్టు యూట్యూబ్లో రూల్స్ ఉంటాయి కదా. సో కాపీరైట్ పడుతుంది. సో మూవీ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఏవైనా సరే యూట్యూబ్ వీడియోస్లో ఉంటే సో మళ్ళీ కాపీరైట్ పడుతుంది. చిన్న క్లిప్తో అయినా సరే కాపీరైట్ ఇష్యూ కాబట్టి సో దానివల్ల మొత్తం వీడియోనే దెబ్బతింటుంది. సో కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే ఇంకా నేను డ్యాన్స్ చేసినప్పుడు కానీ లేకపోతే సాంగ్స్ వచ్చినప్పుడు కానీ సో మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నా. కొంతమందికి బోర్ కొట్టచ్చు. సో డ్యాన్స్ మంచిగా అసలు కాపీరైట్స్ ఏం లేకుంటే మంచిగా సాంగ్స్ ఎట్లా అన్నీ పెట్టేటోళ్ళము. కానీ ఇది ఒకటి ఉంది కదా తలనొప్పి, తప్పది పాటించాలి. పాటించకపోతే యూట్యూబర్లు ఇక మన ఛానల్ని తీసేస్తారు అన్నట్టు. సో అట్లా ఉంటుంది. ఇక అందుకోసమే నేను మాట్లాడుతున్నా. ఇంకా మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా కానీ ఆ మ్యూజిక్లు కూడా కొన్ని కాపీరైట్ మ్యూజిక్లు కూడా ఉంటాయి అన్నట్టు. సో అన్నీ ఒకే విధంగా ఉండేది. ఇప్పుడు ఎఫెక్ట్ కాకపోయినా సరే తర్వాత అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 6 months 1 year తర్వాత కూడా సో కాపీరైట్ వేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకోసమే అక్కడక్కడ ఒక 5 seconds అట్లా సాంగ్స్ పెట్టినా అంతే. సో మొత్తం అయితే పెట్టలేను. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎంతమంది చూసిరు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి అయితే హైప్ చేసిరా లేదా చెప్పుది. నేను ఈ వీడియోలో ఒక నెంబర్ ఇస్తాను అన్నట్టు. సో అది ఎక్కడైనా సరే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో ఆ నెంబరు ఏంటిది అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ వీడియో ఎండ్